మీ భూములకు రక్షణ ఉందా? మీ నమ్మకానికి అసలు విలువ ఉందా? ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చున్న పెద్ద మనుషులు అసలు అధికారులా లేక నమ్మక ద్రోహం చేసే కిలాడిలా? శంషాబాద్ మండలంలో వెలుగు చూసిన ఒక సంచలన నిజం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. జనం సొమ్మును నిలువున దోచుకుంటూ చట్టాన్ని చుట్టం చూపుగా మార్చేసినటువంటి కొందరు కేటుగాళ్లు అసలు రంగును బయటపెట్టేసింది. పగలు రాత్రి తేడా లేకుండా సాగిన ఒక దాడి లంచవతారాల గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది. అసలు ఆఫీస్లో ఏం జరిగింది? ఆ లగ్జరీ కార్ డాష్ బోర్డ్లో దొరికిన రహస్యం ఏంటి? టాయిలెట్ పైకప్పు వెనుక దాచిన ఆ నల్లధనం కథేంటి? అదేంటో ఇప్పుడు మీకోసం. శంషాబాద్ మండల తహసీల్దార్ ఆఫీస్ అది. నిత్యం వందలాది మంది అమాయక ప్రజలతో రద్దీగా ఉండే ఆ కార్యాలయంపై ఒక్కసారిగా నిఘా నీడలు కమ్ముకున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి కార్యకలాపాలు విపరీతంగా సాగుతున్నాయనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. మే 8వ తేదీన ప్రారంభమైన ఈ అటాక్ అంత సులభంగా ముగియలేదు. అనుక్షణం తీవ్ర ఉత్కంఠ రేపుతూ సోదాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నతాధికారి హోదాలో ఉన్న తహసీల్దార్ రవీందర్ దత్ పర్సనల్ కార్ను తనిఖీ చేసినప్పుడు లభించిన ఆధారాలు చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు. ఆయన వాడుతున్నటువంటి లగ్జరీ కార్ డాష్ బోర్డ్లో లెక్కల్లో లేని 60,000 రూపాయల క్యాష్ దొరికింది. ప్రజల రక్తాన్ని పిండేస్తూ లంచాల సొమ్మును కారులో దాచుకున్న తీరు అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ అవినీతి సామ్రాజ్యంలో కిలాడీలు ఆడిన డ్రామాలు ఇక్కడితోనే ఆగలేదు. అధికారుల తనిఖీలను గమనించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ చేసిన పని చూస్తే సినిమా సీన్లను కూడా సరిపోవు. ఏసీబీ రైడ్స్ నుండి ఎలాగైనా తప్పించుకోవాలనే ప్లాన్తో ఆయన ఒక సీక్రెట్ స్కెచ్ వేశారు. ఆఫీస్లోని టాయిలెట్ పైకప్పుపై అత్యంత కీలకమైన ఒక ఫైల్ను దాచిపెట్టారు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న నల్లధనాన్ని కిటికీ గుండా బయటకు విసిరేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన వద్ద నుండి దాదాపుగా 29,650 రూపాయల అక్రమ నగదును అధికారులు స్పాట్లోనే సీజ్ చేశారు. మరోవైపు లైసెన్స్డ్ సర్వేయర్ పృథ్వీరాజ్ సైతం 10,000 రూపాయల లెక్కలేని నగదుతో దొరికిపోవడంతో ఆ ఆఫీస్లో లంచాల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. ఈ ఆఫీసులో అసలు చట్టం అనేదే లేకుండా పోయింది. ఎలాంటి పర్సనల్ క్యాష్ రిజిస్టర్ నిర్వహించకుండా ఇష్టరాజ్యంగా రూల్స్ ఉల్లంఘించారు. ఇక అమాయక ప్రజలు పెట్టుకున్నటువంటి 68 మీ సేవా అప్లికేషన్లు కాలపరిమితి ముగిసినా పెండింగ్లో పెట్టి వేధించారు. అన్నిటికంటే మించి తహసీల్దార్ రవీందర్ దత్ తన పరిధిని మించిపోయారు. హయ్యర్ అఫీషియల్స్ పర్మిషన్ లేకుండానే కొన్ని కీలకమైన సర్టిఫికేట్లు, ఆర్డర్స్ జారీ చేసేశారు. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కు ఉండే పవర్స్ను స్వయంగా చట్టవిరుద్ధంగా వాడుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయల బెనిఫిట్స్ను చేకూర్చారు. శంషాబాద్, తొండుపల్లి, శాంతంరాయి గ్రామాల్లో ల్యాండ్ సర్వే నంబర్ల విషయంలో ఘోరమైన ఉల్లంఘనకు పాల్పడి ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టాన్ని కలిగించారు. ఈ అరాచకాలకు శాశ్వత చెక్కు పెట్టడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు అత్యంత పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. ఏసీబీ టీమ్స్ ఒక్కసారిగా ఆఫీసును నలువైపులా చుట్టుముట్టడంతో అవినీతి తిమింగలాలకు పారిపోయే దారి లేకుండా పోయింది. ప్రతి ఫైల్ను, ప్రతి కంప్యూటర్ను క్షుణ్ణంగా స్కాన్ చేస్తూ సీరియస్గా విచారణ జరిపారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో ఉండి తప్పులు చేసిన సదరు అధికారిని, ఆయన అంచనలను గట్టిగా నిలదీశారు. నిందితుల గుండెల్లో వణుకు పుట్టించేలా చట్టపరమైన పక్కా చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. చూశారుగా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజల సేవకులుగా ఉండాల్సినటువంటి వారే ఎలా దోపిడీ దొంగలుగా మారుతున్నారు. ఇలాంటి అక్రమార్కులకు కాలం చెల్లింది. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కనుక ప్రజలు అస్సలు భయపడకూడదు. తక్షణమే ఏసీబీ అధికారులను అలర్ట్ చేయాలి. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1064ను అందుబాటులో ఉంది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా మెసేజ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆఫీసులో ఉండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి నేరుగా కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఇక బాధితుల వివరాలు పూర్తిగా సీక్రెట్గా ఉంచబడతాయి. అవినీతిపై కలిసి మనమందరం కూడా పోరాడాలి.